అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ తెలుగు. ఈ రోజు ఇంకో డే ఇన్ లైఫ్ ఒప్పో ఫైండ్ X9. ఈ వీడియో డే ఇన్ లైఫ్ చూద్దాం. ఆల్రెడీ సామ్సంగ్ S26 అల్ట్రా మీరు చూసారు. ఇప్పుడు తీసే వీడియో మాత్రం వివో X300 నా పర్సనల్ మొబైల్. మీకు రెండు వచ్చేస్తాయి. ఈ ఒప్పో ఫైండ్ X9 వచ్చేస్తుంది అండ్ నేను ఈ మొబైల్ చూపించేటప్పుడు నేను వివో మొబైల్ యూజ్ చేస్తాను. మిగతా అప్పుడంతా ఒప్పో ఫైండ్ X9 యూజ్ చేస్తాను. ఈరోజు మనకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు టైం ప్రస్తుతానికి 1:10 అవుతుంది. 100% ఛార్జింగ్ ఉంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇదే మొబైల్ ఒప్పో ఫైండ్ X9. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. ఈరోజు ఆదివారం అయినా చాలా పనులు ఉన్నాయి. అండ్ దురంధర్ 2 మూవీకి కూడా వెళ్తున్నాం. నైట్ అల్లు సినిమాస్లో కొత్తదిగా ఓపెన్ చేశారు కదా, దానికి వెళ్తాం. మాకు దగ్గరే ఇక్కడ. సో అది కూడా అన్ని దీంట్లోనే చూద్దాం ఎలా జరుగుతుందో ఈరోజు అంతా. ఓకే, ఇంకా ఫైండ్ X9కి చేంజ్ అయిపోతాం మనం. ఓకే, ఇప్పుడు తీస్తున్న వీడియో ఫైండ్ X9లో. ఇంతకుముందు వరకు వివో X300లో చూశాను. ఇప్పుడు ఫైండ్ X9లో ఈ రెండింటికి కంపారిజన్ కూడా చేశాను నేను. కంపారిజన్ వీడియో ఆల్రెడీ పోస్ట్ అయింది, మీరు చూసారో లేదో. మీరు ఈ పాటికి చూసుంటారు అనుకుంటున్నాను. ఇదో కంపారిజన్ ఒప్పో వివో X300 వర్సెస్ ఫైండ్ X9 22 మార్చ్ ఈరోజు పోస్ట్ చేసాం. ఆదివారం ఈరోజు. అయినా స్టిల్ వర్క్ చేస్తారు మా వాళ్ళు కూడా. ఒకడు ఇంటికి వెళ్ళాడు. రంజాన్ నెల కదా, సో నిన్న రంజాన్ 20 రంజాన్. సో వాడు ఇంటికి వెళ్ళాడు. ఇంకోటి హరీష్ వర్క్ చేస్తున్నాడు. ఆదివారం అయినా వర్క్ చేస్తున్నాం మీకోసం. విషయం ఏంటంటే ఈడు లాస్ట్ వీక్ ఇంటికి వెళ్ళాడు. దీని ముందు ఇప్పుడు రంజాన్ వీక్ వచ్చేటప్పటికి బాజీగడ్ ఇంటికి వెళ్ళాడు. నెక్స్ట్ వీక్ నేను ఇంటికి వెళ్తున్నా. వరుసగా ముగ్గురు ఒక్కొక్క వీక్ ఇంటికి వెళ్తున్నాం. వీడియోస్ అయితే వస్తాయి మీకు, అన్ని రికార్డ్ చేసి పెట్టి వెళ్తున్నాను. వీళ్ళు ఎడిట్ చేసి పెడతారు. సో దాని ముందు వీక్ వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు వీడు వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో వచ్చేటప్పటికి రియల్మీ బడ్స్ క్లిప్. ఇదే మీకు గివ్ అవే ఇస్తున్నా అని చెప్పా కదా, రియల్మీ బడ్స్ క్లిప్ వీడియో. బాగుంటాయి కామెడీగా. ఎక్కడ రావి ఇవే బడ్స్, ఈ భలే ఉంటాయి కామెడీగా. చూడండి, ఇవే ఇయర్ బడ్స్. ఇయర్ రింగ్స్లా పెట్టుకోవాలి వీటిని అండి. వేస్తుందా? ఇలా పెట్టుకోవాలి ఇయర్ రింగ్స్ లాగా. కొంచెం విచిత్రంగా ఉంటాయి. సో వీటి మీద వర్క్ చేస్తా ఉన్నాం. మీకు వీడియో ఇది కూడా పోస్ట్ అవుద్ది. దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఆల్రెడీ వాచ్ది అయితే మోటోలో వాచ్ది ఆల్రెడీ పోస్ట్ అయింది. దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఇది కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు ఇది కూడా గివ్ అవే వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ 2 అవుతుంది, టైం 1:30 అవుతుంది. 1:79 టైం. ఇంకా ఈరోజు నేనే వంట చేద్దాం అనుకుంటున్నా. టమోటా పులావ్. సో మీకు అది కూడా చూపిస్తా. దాన్ని టమోటా పులావ్ అంటారో బాత్ అంటారు తెలియదు, నాకు వచ్చిన వంటది. సో అందుకు చేద్దాం అనుకుంటున్నా. మీకు అది కూడా చూపిస్తా. ఈరోజంతా ఒప్పో ఫైండ్ X9లో రికార్డ్ చేసి మన లాస్ట్ ఎండ్ అయ్యేటప్పటికి ఛార్జింగ్ ఎంత ఉంది, సో ఎలా ఉంది, హీట్ అయిందా లేదా, ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నాం అంటే నేను లేసేది ఆఫ్టర్నూన్. సో నా రోజు ఎప్పుడు సగం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను వర్క్ చేస్తా, నాకు అలవాటు అయిపోయింది. 3:30 వరకు వర్క్ ఉంటుంది నాకు, నైట్ 3:30 వరకు. సో ఇంకా నేను 11కి 11:30 అలా లేస్తాను మామూలుగా. అలానే అలవాటు అయిపోయింది. సండేస్ కూడా, సండే అయినా కానీ నేను అదే టైంకి లేస్తున్నాను. ఎందుకంటే స్టేబుల్ ఒక స్లీప్ టైం పెట్టుకోవడం బెటర్. సండే అంత త్వరగా లేసేయడం, మిగతా వర్క్ ఉన్నప్పుడు, సాఫ్ట్వేర్ వర్క్ ఉన్నప్పుడు ఆ టైంకి లేయడం అదంతా కరెక్ట్గా కానీ స్టేబుల్గా ప్రతిరోజు ఇదే టైంకి లేయడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే బాడీకి కూడా అలవాటు అవుతుంది కదా. సో అలాగా ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి మీకు చూపిస్తాను, ఆ రెసిపీ చూపిస్తాను. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. కిచెన్ చూసి భయపడద్దు, బ్యాచిలర్ అలానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ మెయిన్ ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత టేస్ట్. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. లావుగా కట్ చేయకూడదు. ఇలా స్లైసెస్గా ఉండాలి. ఇది కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, ఇది కూడా స్లైసెస్లా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా. టమోటా ఎలా కట్ చేసినా పర్లా, కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ వేగాలి కదా, ఆయిల్లో బాగా వేగితే అప్పుడు టేస్ట్ వస్తుంది. సో చిన్నగా కట్ చేసుకోవడం బెటర్, త్వరగా అవుతుంది. ఇవి టోటల్గా మన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్
స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ పోసి దాని తర్వాత కొంచెం గీ కూడా వేస్తాను, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది గీ వేస్తే. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోలేదు. నేను ప్రొఫెషనల్ చెప్పను కాదు. ఫస్ట్ మనం వేయాల్సింది కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఈ బిర్యానీ ఆకులు ఇలాంటివి కూడా. దీని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, వీటితో పాటే పచ్చిమిర్చి కూడా. అండ్ ఇప్పుడే సాల్ట్ వేసేయడం బెటరు. సో దానివల్ల ఈ ఆనియన్స్ అనేది బాగా వేగతాయి. నిజమైన చెఫ్లో మాట్లాడేస్తాను కదా నేను. మినిమం ఉంటుంది, మనం ఏ ప్రొఫెషన్లో తిరిగినా దాని తగ్గట్టు మోల్డ్ అయిపోవాలి. చూపిస్తా, ఇంకా ఉంది, చాలా ఉంది. ఇంకా ఆనియన్స్ అంతా ఇలా వేగిన తర్వాత టమోటా వేసేది. నెక్స్ట్ మంచిగా కారం, ఇంకా గరం మసాలా. ఇది హోల్ మసాలా, నాకు మా మమ్మీ చేసి పంపించింది కొట్టి. అప్పుడప్పుడైనా వంట చేసుకుంటావు కదా, ఇది వాడుకొని ఇంకంతే మొత్తం మిక్స్ చేసేయాలి. ఇంకా దీన్ని వదిలేయాలి, బాగా వాడాలి, ఇది వేగాలి, వాడాలి కాదు, బాగా వేగిపోయి మెత్తగా అయిపోవాలి. ఇంకంతే, ఇలా మెత్తగా అయిపోవాలి మొత్తం. ఒకసారి టేస్ట్ చూద్దాం. కొంచెం ఉప్పు పడాలి, లైట్గా సాల్ట్ పడితే సెట్. ఇంకా కాసేపు అలా వేగనిచ్చి నెక్స్ట్ స్టెప్ చెప్తా. ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి మనం కరెంట్ కుక్కర్లో వేసేయాలి, ఎందుకంటే మన దగ్గర స్పెషల్ కుక్కర్ లేదు, దాంట్లో వండడం కూడా నాకు రాదు. ఇప్పుడు కరెంట్ కుక్కర్లో వేసామనుకోండి, మామూలుగా మనం రైస్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇలా కరెంట్ కుక్కర్లో మొత్తం వేసేసి నెక్స్ట్ నార్మల్ రైస్ పెట్టేయడమే. ఇంతే, మనం నార్మల్గా రైస్ ఎలా పెట్టుకుంటాం అలా వేసేది, మొత్తం కలిపేసేది. ప్లేట్ పెట్టేసి ఇంకా స్విచ్ ఆన్ చేసేద్దాం. కుక్ అయిపోయింది. మొత్తం అయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో చూద్దాం. రైస్ అవుతూ ఉంది, అంత లోపల ఒక రీల్ చేయాలి. మనం ఇంటికి వెళ్తున్నాం కదా, సో అన్నీ చేసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా వెళ్ళాలి ఇంటికి, తప్పదు. ఎందుకంటే స్లాబ్ వేస్తున్నాడు, పైన ఇల్లు కడుతున్నాను అని చెప్పాను కదా, దానికి పైన స్లాబ్ వేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా, ఈ వారం రేపే వెళ్తున్నాను. అంత లోపల నేను అన్నీ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో ఎంత దూరం అయిందిరా? ఈ వీడియో అయిపోయిందా? లేదండి, ఇంకా రెండర పెట్టేసాక ఇంకా లేట్ అయింది, సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాలి. ఈ బడ్స్ క్లిప్ వీడియో అవ్వడం, ఆ షార్ట్ వీడియో కూడా చేసి పెట్టుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో కూడా కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలి కాబట్టి కొన్ని రికార్డ్ చేసి పెట్టుకోవాలి మేము. సో ఇప్పుడు ఆ వీడియో తీయాలి. చెక్ చెక్ చెక్. రీల్స్లో కామెంట్ చేస్తూ ఉంటారు మామూలుగా, దానికి మనం లైక్స్ కూడా కొడుతుంటాం. అయిపోయింది మన రైస్. ఇంతే మొత్తం. టమోటా పులావ్ కొంచెం తిని ఫస్ట్ వేసుకోరా, ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? బాగుందన్నా, నిజంగా చెప్పురా. నిజంగా బాగుందన్నా. బాగుందన్నా, నిజంగా బాగుంది. నిజంగా మొహమాటానికి కాదు, నాకు ఫీడ్బ్యాక్ కావాలి నీ దగ్గర నుంచి. బాగుందన్నా నిజంగా. సరే ఇప్పుడు కెమెరా ఆపేసాను, ఇప్పుడు చెప్పు. నిజంగా బాగుందన్నా. మనం చేస్తే మినిమం ఉంటుంది. నేను కూడా టేస్ట్ చూస్తా. ఇంకైతే కొద్దిగా సాల్ట్ పడదు అనుకుంటా. సాల్ట్ తక్కువైందా? వేసుకున్నాం. ఇలా ఒక ఆనియన్ తీసుకొని ఇలా పక్క పెట్టి రెండు కలిపి ఇప్పుడు తినాలి. సూపర్ ఉంది, బా సూపర్. అబ్బా సూపర్. ఏమో ఉంటుంది మనం చేస్తే. అదృష్టవంతులు నన్ను చేసుకునేవాళ్ళు. సార్ ఏంటి సార్ అది? అదృష్టవంతులు నన్ను చేసుకునేవాళ్ళు. అవుతుంది, ఇది మాత్రం అవుతుంది. ఈ సంవత్సరం అయిపోద్ది.
చాలా బాగుంది నిజంగా. కాస్త వర్క్ ఉంది, సండే అయినా మనకు తప్పదు, ప్రతిరోజు వర్క్ చేయాలి. సో అది కొంచెం కాసేపు వర్క్ చేసుకొని ఇంకా మూవీ వచ్చేటప్పటికి ఇప్పుడు కాదు, నైట్ సెకండ్ షోకి చూడాలి ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ 4 hours అంట మూవీ. మీకు గంటలు అందరూ బాగుంది అన్నారు. మామూలుగా తెలుగులో బుక్ చేసుకున్నాను నేను, మొన్నటి వరకు హిందీలో ఉంది. హిందీ మన వల్ల కాదులే, మరీ అంత క్లియర్గా అర్థం కాదు నాకు, ఎందుకు ఈ కష్టాలని చెప్పి తెలుగు వచ్చేదాకా వెయిట్ చేశాను. ఇప్పుడు తెలుగులో బుక్ చేసుకున్నా అల్లు సినిమాస్లో. అండ్ ఇంకోటి నాకు మామూలుగా కామెంట్ చేశారు, లాస్ట్ టైం మనం S26 Ultra వీడియో పెట్టాం కదా, డే ఇన్ ఏ లైఫ్ అఖిల్తో, ఆ వీడియోలో కామెంట్ చేశారు, దాంట్లో 4K 60 FPS కూడా ఉంది కదా, ఎందుకు 4K 30లో తీస్తున్నాం అని. ఒకటి, మీరు నార్మల్ వ్లాగ్స్ తీస్తున్నారు అనుకోండి, 4K 30 చాలు, 4K 60 అవసరం లేదు. ఎవరన్నా మీరు తీసేవాళ్ళు కూడా చెప్తాను, స్టాండర్డ్ 4K 30 ఓకేనా. మీరు ఏదైనా స్లో మోషను ఇలాంటివి తీయాలనుకున్నప్పుడు మాత్రమే 4K 60 FPSలో తీసుకోవచ్చు, లేకపోతే 4K 30 మోర్ దెన్ ఎనఫ్. మీకు లైట్ కూడా ఎక్కువ వస్తుంది 4K 30 అయితే, మీకు అపెచర్ కానీ లైట్ ఇంటేక్ కానీ ఎక్కువ ఉంటుంది లెన్స్లోకి, సో కొంచెం క్లియర్గా ఉంటుంది వీడియో. మీరు మూవీస్ చూస్తుంటారు కదా, స్టాండర్డ్ షార్ట్స్ అంటే మామూలుగా మాట్లాడుకునే షార్ట్స్, ఇవన్నీ 4K 24 FPSలోనే తీస్తారు, 30 కూడా తీరు, జస్ట్ 24లోనే తీస్తారు. మూవీస్కి స్టాండర్డ్ ఫార్మేట్ అది 24 FPS అనేది, న్యాచురల్ షార్ట్స్కి. మనం ఇంకా 30 ఫ్రేమ్స్లో తీస్తున్నాం. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియోస్ ఏదో బాగున్నాయి నిజంగా, డే ఇన్ ఏ లైఫ్. మనం ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకోదు, మీరు అడిగినటివి మీకు దీంట్లో కూడా కొంచెం నాలెడ్జ్ షేర్ చేయొచ్చు. నేను ఇంకా కాసేపు వర్క్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే, మూవీకి టైం అయింది, రెడీ అయ్యాం. ఒప్పో Find X9 కూడా తీసుకెళ్తాం, మీకు అక్కడ కూడా కొంచెం చేద్దామని. ఇప్పటి వరకు మిడ్ అప్డేట్ ఏంటంటే, ఇప్పటి వరకు మొబైల్ యూజ్ చేశారు కదా, బ్యాటరీ అసలు హైలైట్ మీకు చూపిస్తా చూడండి. ప్రజెంట్ 68% ఉంది. మెయిన్ హైలైట్ ఏంటంటే, ఈరోజు మనం యూజ్ చేసింది 5 hours 25 minutes యూజ్ చేసాం. అందులో కెమెరా వచ్చేటప్పటికి 1 hour 16 minutes, యూట్యూబ్ 2 hour 51 minutes, ఇన్స్టాగ్రామ్ 1 hour 8 minutes. స్టిల్ ఇంకా బ్యాటరీ 68% ఉంది. బ్యాటరీ అంత బాగా వస్తుంది ఒప్పోలో మాత్రం హైలైట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి మూవీ చూసి వచ్చి మూవీ రివ్యూ కూడా చెప్తాను మీకు ఎలా ఉందో. ఆల్మోస్ట్ బాగుంది అనుకోండి, అందరూ ఆల్రెడీ చెప్పేసి ఉంటారు మీకు. అది కూడా చెప్పి టోటల్గా ఎండ్ చేద్దాం అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంది ఈ ఒప్పో Find X9తో. Let's pray the night's gonna be alright. Just lose control and chase the highs. Leave all your tears, we're on cloud 9. We live and die, a raver's life. We live and die, a raver's life. మ్యాటర్ ఏంటంటే, మాది స్క్రీన్ 4, ఓన్లీ డాల్బీ విజన్ ఉండేది స్క్రీన్ 1లో ఒకటే అంట, స్క్రీన్ 4లో లేదు, మిగతా ఏ స్క్రీన్లో లేవంట. నేను అన్నింటిలో ఉన్నాయని బుక్ చేశాను, కానీ ఓన్లీ స్క్రీన్ 1లో ఒకటే డాల్బీ విజన్ ఉంది. మీరు కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే డాల్బీ విజన్లో ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా నేను స్క్రీన్ 1 బుక్ చేసుకోవడం నేను కూడా. ప్రస్తుతానికి స్క్రీన్ 4లో చాలా చిన్నది కొద్ది మీకు చూపిస్తాను. నార్మల్ స్క్రీన్ జస్ట్ ఇప్పుడే వచ్చా ఇంటికి, 2:30 అవుతున్న టైము. ఇంకా మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది మూవీ. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఎక్కడ మనకు అన్ఫినిష్డ్గా అనిపించదు. వాళ్ళు రాసుకున్న దానికి పే ఆఫ్ ఇస్తారు. స్టార్టింగ్ జరిగిన దానికి ఎండ్కి
ప్రతి ఒక్కటి టిక్ చేసి పంపిస్తాడు అప్పుడు ఎందుకు అలా జరిగింది అని. సో చాలా బాగుంది మూవీ మాత్రం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా థియేటర్లోనే చూడండి. అసలు థియేటర్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్ అది. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు ఒకటి అనిపించింది, తెలుగు డబ్బింగ్. అసలు ఆ డబ్బింగ్ మరీ విచిత్రంగా చెప్పారు ఎవరో కానీ. ఒక మాడ్యులేషన్ లేదు, సేమ్ ఒక మనిషే మాట్లాడేవాడే స్టార్టింగ్లో ఒకలా మాట్లాడుతుంటాడు, మధ్యలో ఇంకోలా మాట్లాడుతుంటాడు. ఆ వాయిస్ సరిగ్గా లేదు. సో ప్రతి ఒక్కరిది అలానే ఉంది. మన తెలుగు అనిపించదు. దురంధర్ 1 బెటరు. నెట్ఫ్లిక్స్లో దురంధర్ 1 చూస్తే చాలా బాగుంటుంది వాయిస్. కానీ దురంధర్ 2కి ఏందో అసలు ఆ మాడ్యులేషనే సరిగ్గా లేదు, వాయిస్ మాడ్యులేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే సబ్ టైటిల్స్లో ఒకటి వస్తుంది, వాళ్ళు మాట్లాడేది ఇంకోటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సబ్ టైటిల్స్లో 20 మందిని చంపాను అని రాస్తాడు, మామూలుగా మాట్లాడేది ఏంటంటే 10 మందిని చంపాను చెప్తాడు. సో అసలు అన్ఫినిష్డ్ వర్క్గా ఉంది తెలుగు డబ్బింగ్ మాత్రం. మీరు కానీ హిందీ వచ్చుంటే హిందీలోనే చూడండి. నాకు హిందీ అంతగా రాదు కాబట్టి నేను కష్టపడాలి అర్థం చేసుకోవడానికి, కాబట్టి నేను తెలుగులో చూడాల్సి వచ్చింది. మీకు కానీ హిందీ వచ్చుంటే ఖచ్చితంగా హిందీలోనే చూడండి, తెలుగు వద్దు, సరిగ్గా లేదు డబ్బింగ్. అది మూవీ గురించి. ఇంకా మొబైల్ విషయానికి వస్తే ఇప్పుడు ఆ మొబైల్లోనే తీస్తున్నాను. ఒక్క నిమిషం, నేను X300కి చేంజ్ అవుతాను, మీకు దీని పర్సంటేజ్ మొత్తం చూపిస్తాను. ఓకే, ఇప్పుడు X300లో తీస్తున్నాను. ప్రజెంట్ అయితే టైం 2:41 అయింది. మీకు కనిపిస్తుందా? 2:41 టైం అయింది. ఇంకా ఒక్క నిమిషం, 57%. మొబైల్ మనం బాగానే యూజ్ చేసాం. మీకు బ్యాటరీ కూడా చూపిస్తా. ఇక్కడ ఫొటోస్ బాగా దిగాము, అన్నీ బాగానే చేసాం. మొబైల్ని మనం ఎంతసేపు యూజ్ చేసాం లాస్ట్ 24 అవర్స్లో. 24 అవర్స్ ఇది కరెక్ట్ కాదులే. ఇదిగోండి, నిన్న 5 hours 56 minutes. అంటే నిన్నంటే ఆల్మోస్ట్ అయిపోయింది కదా, 12 దాటిపోయింది కదా. ఇప్పుడు టైం 2:30 అవుతుంది లాస్ట్ నైట్. సో నిన్న 2:56 minutes, ఆల్మోస్ట్ ఒక 6 hours యూజ్ చేసాం అనుకోండి. స్క్రీన్ ఆన్లో ఉండి యాక్టివ్గా ఉండి ఏమేమి యూజ్ చేశాను, కెమెరా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యూజ్ చేశాను. ఈరోజు చూద్దాం. ఈరోజు విషయానికి వస్తే 15 minutes యూజ్ చేశా. 15 minutesలో 10 minutes యూట్యూబ్ యూజ్ చేశా, 3 minutes క్రోము, ఇంకో 2 minutes ఫొటోస్. అది మనం ఇప్పుడు టోటల్గా కంపేర్ చేస్తే, టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 6 hours యూజ్ చేశాను నేను ఈ మొబైల్ నిన్నటి నుంచి. స్టిల్ ఛార్జింగ్ 57%. స్టిల్ ఇప్పటికీ ఛార్జింగ్ 57% ఉంది. ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగా వస్తుందో ఛార్జింగ్. కెమెరాస్ యూజ్ చేస్తే మామూలుగా ఛార్జింగ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో స్టిల్ మనం కెమెరాస్ యూజ్ చేసిన 2 hours యూజ్ చేసాం కెమెరాస్. అండ్ యూట్యూబ్ ఒక 2 hours యూజ్ చేసాం. ఇన్స్టాగ్రామ్ ఒక 1 hour 30 minutes దాకా యూజ్ చేసాం. ఇంత యూజ్ చేసిన 57 minutes. ఇది ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడాలంటే, మీరు ఎక్కువసేపు కెమెరా యూజ్ చేస్తే కొంచెం హీటింగ్ అయితే నోటీస్ చేస్తారు. ఎక్కువసేపు యూజ్ చేస్తే ప్రతి మొబైల్లో ఆ హీటింగ్ ఉంటుంది, అలానే ఈ మొబైల్లో కూడా ఉంది. ఎక్కువసేపు యూజ్ చేస్తే హీటింగ్ అయితే ఉంది. దానివల్ల ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా అవుతున్నాయంటే లేదు, అన్ని వీడియోస్ బాగానే వచ్చాయి. ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఒప్పో Find X9 గురించి. నాకు చాలా బాగా నచ్చింది మొబైల్. నేను దీనికి షిఫ్ట్ అయిపోదాము అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే. X300 నుంచి ఒప్పో Find X9కి షిఫ్ట్ అవుదాం అనిపిస్తుంది. చూద్దాం, ఈ వివో X300ని ఇంకో 1 month యూజ్ చేసి ఒక లాంగ్ టర్మ్ రివ్యూ పెడతాను. నేను ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి యూజ్ చేస్తాను. లాంగ్ టర్మ్ రివ్యూ పెట్టి దాని తర్వాత దీనికి చేంజ్ అవుదాం. దీనికి చేంజ్ అయ్యి దీన్ని కూడా యూజ్ చేద్దాం. నాకు చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే. ఇది టోటల్గా రివ్యూ. మీకు ఎలా అనిపించింది ఈ డే ఇన్ ఏ లైఫ్ విత్ ఒప్పో Find X9? ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నెక్స్ట్ ఏ మొబైల్ గురించి చేద్దామో కామెంట్ చేయండి, చేద్దాము. ఇలాంటి వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఏవి కావాలో అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. వెళ్ళే ముందు హైప్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ బాయ్. Thank you.